ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తుల అక్రమ దందా జోరుగా సాగుతోంది. కొంతమంది స్కూళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా గెస్ట్ ఫ్యాకల్టీ, వాలంటీర్ టీచర్ల పేరుతో అమాయక నిరుద్యోగులను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొట్టేస్తూ అమాయకులను ముంచుతున్నారు మాయగాళ్లు. ఒక్కో పోస్టుకు 5 నుంచి 7 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ దందా కూడా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆఫీసులోనే మొదలవుతుందని బాధితులు వాపోతున్నారు. డిఈఓ, ఎంఈఓల సీళ్లు, సంతకాలతో కూడిన అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా జారీ అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ముఠా ఇచ్చిన ఉత్తర్వులతో వచ్చిన వారిని గెస్ట్ టీచర్లుగా విధుల్లో చేర్చుకుంటున్నారు ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్లు. కేటుగాళ్లకు విద్యాశాఖలో ఉన్నతాధికారుల సహకారంపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దందాకు తెరలేపిన కేటుగాళ్ల వ్యవహారంపై ఐ న్యూస్ కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లా విద్యాశాఖలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ దందాలు చేపడుతున్న చోద్యం చూస్తున్న అధికారుల తీరును ఎలా చూడాలి? ఈ యొక్క అక్రమాలకు తెరలేపుతున్న యథేచ్ఛగా ముఠాలు ఈ యొక్క నిరుద్యోగులకు గాలం వేస్తూ లక్షలాది రూపాయలు కొట్టేస్తున్నప్పటికీ దాన్ని పసిగట్టాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈ యొక్క అంశాలు వచ్చినప్పటికీ కూడా ఈ ముఠా సభ్యుల మీద ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు? విద్యాశాఖ అధికారుల యొక్క ఉదాసీనత దేనికి సంకేతంగా భావించాలి? అసలు బాధితురాలు ఏమంటోంది? విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కర్నూలులో ఘరానా మోసం వెలుగు చూసింది. నిరుద్యోగులకు గాలం వేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారిని మోసం చేస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టైన పరిస్థితి కనపడుతోంది. గుంటూరుకు చెందిన పింకీ అనేటువంటి విద్యావంతురాలని సైతం వారు మోసం చేసిన పరిస్థితి. ఏదైతే సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈ యొక్క స్కూళ్ళల్లో టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు దండుకుంటూ వారిని మోసం చేసిన పరిస్థితి. ఇది విద్యాశాఖ మొత్తాన్ని కూడా కుదిపేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో బాధితురాలు పింకీ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ పేరుతో జరుగుతున్న మోసం ఏంటి, ఆమె ఏ విధంగా మోసపోయింది, తమను మోసం ఎవరు చేశారు అన్నది ఆమె మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు చెప్పండి, అసలు ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ పేరుతో ఏం జరిగింది, మీరు ఎలా మోసపోయారు? సార్, అవుట్ సోర్సింగ్ ఏడి అని చెప్పి కృష్ణమూర్తి గారు మమ్మల్ని కలవడం జరిగింది సార్. అతనితో పాటు సుభాష్ కర్నూలు రెడ్ క్రాస్ దాంట్లో వర్క్ చేస్తారు సార్. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఇంకొక అతను వచ్చేసి నాయుడు, అతను కూడా టీడీపీ కార్యకర్త అని చెప్పి మాకు వీళ్ళ ముగ్గురు రావడం జరిగింది సార్. అంటే ఈ నాయుడు కొంచెం మాకు తెలిసిన అతను సార్. వీళ్ళిద్దరిని తీసుకొని మా ఇంటికి సపరేట్గా ఏం రాలేదు. వాళ్ళు ఈ సెక్రటరియట్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము, ఇక్కడ వచ్చామని చెప్పి మాకు కాల్ చేసి చెప్పాను సార్. సార్, మా ఇంటికి కూడా ఎప్పుడు రాలేదు సార్. వాళ్ళు ఆ రోజే రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా వచ్చి ఇట్లా మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము అని నాయుడు వాళ్ళిద్దరిని, ఎవరిని, సుభాష్ గారిని ప్లస్ కృష్ణమూర్తి గారిని ఏడి అని చెప్పి పరిచయం చేశారు సార్. పరిచయం చేస్తే నేను ఇట్లా ఎంఏ బిఈడి చేసి ఉన్నాను సార్. సో నాకు కూడా ఉద్యోగం రాక ఎక్కడ ఉద్యోగం ఇది లేక నేను మాట్లాడడం జరిగింది సార్. సో ఏంటంటే నేను ఉద్యోగం ఇప్పిస్తాననేసరికి కొంచెం ఆశపడడం జరిగింది సార్. ఇలా మేము డబ్బులకి చేపిస్తున్నాము, మీకైతే 5 లక్షలకు చేపిస్తాము, వేరే వాళ్ళకైతే 7 వరకు తీసుకుంటున్నాము అని కృష్ణమూర్తి గారు మాతో మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత నాకు ఇప్పుడైతే అమౌంట్ కుదరదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటే, సరే నేను ముందు 1 లక్ష రూపాయలు కట్టండి, ఆ తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత 1.5 లక్షలు ఇవ్వండి, మళ్ళీ జాయినింగ్ తర్వాత 2.5 ఇచ్చేయండి అని అన్నారు. సరే అని చెప్పి సరే నేను ఇంత దూరం మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను సార్, జాబ్ లేదు. సో అందుకని నేను ఏదో ఒకటి చేసి ముందు దాంట్లో వెళ్ళిపోయి నెల అమౌంట్ వస్తుంది కదా, దాని ద్వారా నేను రికవర్ చేసుకోగలుగుతానేమో అన్న ఒక చిన్న ఆశతో నేను వాళ్ళని నమ్మాను సార్. నమ్మి నేను అమౌంట్ నా దగ్గర లేకపోయినా కూడా బయట నుంచి తీసుకురావడం, గోల్డ్ పెట్టడం అలా చేసుకొని నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ 1 lakh ఇచ్చాను సార్. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత 1.5 lakh ఇచ్చాను సార్. నన్ను ఎప్పుడైతే ఫస్ట్ ఏంటంటే సార్ 1.5 lakh ఇచ్చిన తర్వాత, మొత్తం 2.5 lakh ఇచ్చిన తర్వాత నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు సార్.
ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసేసి బి క్యాంపులో గర్ల్స్ హై స్కూల్లో ఫస్ట్ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఒక 2 డేస్ నేను ఇంకా కర్నూలుకి వచ్చి జాయిన్ అవుదామని అనుకున్న టైంలో 2 డేస్ ముందు నాకు కాల్ చేసి ఇక్కడ వేకెన్సీ లేదు, సో నాకు మళ్ళీ మీకు దగ్గరలో నియర్లీగా ఉన్న దాంట్లో మీకు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాను, మీరేం బాధపడొద్దు అని చెప్పి కృష్ణమూర్తి గారు నాకు కాల్ చేశారు సార్. సరే మరి నాకు ఎక్కడైతే నాకు ఉద్యోగం కావాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఓకే అన్నాను సార్. తర్వాత వెంటనే నన్ను కర్నూలుకి రమ్మన్నారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చారు సార్. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసేసి ఈ జోలాపురంలో ఇందిరమ్మ కాలనీ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో ఇప్పించారు సార్. ఇప్పించిన తర్వాత నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ హెడ్ మాస్టర్ గారికి ఇచ్చారు. అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి నాకు అక్కడ జాయినింగ్ లెటర్ కూడా రాపించుకున్నారు సార్ హెడ్ మాస్టర్ గారు. జాయినింగ్ లెటర్ రాపించుకొని నన్ను వాళ్ళ స్కూల్ టీచర్గా తీసుకుంటున్నట్టుగా నాకు చెప్పారు సార్. తర్వాత 2.5 lakh వెంటనే హాఫ్ అన్ అవర్లో నా అకౌంట్ నుంచి వాళ్ళకి నేను డ్రా చేసి ఇచ్చాను సార్. వాళ్ళు ఎటువంటి ఫోన్పేలు కానీ ఇట్లా ట్రాన్సాక్షన్స్ మాత్రం వద్దన్నారు సార్. అంటే మేమేమనుకున్నామంటే వీళ్ళు మాకేం చెప్పారు, అక్కడ వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి, ఇట్లా మేము ట్రాన్సాక్షన్స్ అయితే వద్దు, మాకు బై హ్యాండ్ ఇవ్వమన్నారు సార్. సో అందుకని నేను బ్యాంకుకి వచ్చి డ్రా చేయడం జరిగింది సార్. అమౌంట్ని డ్రా చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను 2.5 lakh కూడా ఇచ్చేసాను. టోటల్లీ 5 lakhs ఇచ్చాను సార్ వాళ్ళకి. తర్వాత నేను మండే నుంచి క్లాస్కి వెళ్ళాను సార్. క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక 2 days తర్వాత నేను హెడ్ మాస్టర్ గారిని అడిగాను సార్. సార్ మాకు శాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగారు సార్. అడిగితే నాకు తెలియదమ్మా, నాకేం తెలియదు ఇవన్నీ అని అన్నారు. అంటే తెలియకపోవడం ఏంటి సార్, మీకు ఇవన్నీ మీరే కదా చూసుకుంటుంది, ఇప్పుడు మీరే కదా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని మీకే కదా వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డరు, సో మీకే అన్నీ తెలిసి ఉంటాయి కదా అని అన్నాను. నాకేం తెలీదు, వాళ్ళు జస్ట్ వచ్చారు, నాకు ముందు మీరు వచ్చే 2 రోజుల ముందు వచ్చి కోడ్ అది ఇది అని అడిగారు, స్కూల్ కోడ్ అడిగారు, నేను ఇవ్వడం జరిగింది. అంతకు మించి మాకు అడిగారు, ఇట్లా మీకు టీచర్స్ కావాలని అడిగారు. ఒక టీచర్ మాకు అవసరం ఉందని అన్నాను. అందుకే మాకు ఏదైనా అడ్జస్ట్ చేస్తున్నారేమో అనుకున్నాం మేము. అతను ఏడీ, అది సర్వశిక్ష ఏడీ అది ఇది అని చెప్పారు అని అన్నారు. అంటే నేను ఇంకేమి కామ్గా వెళ్ళిపోయాను సార్. నెక్స్ట్ డే అతను ఏం ఆలోచించుకున్నాడో, ఎవరితో డిస్కస్ చేశాడో నాకైతే తెలియదు సార్. తర్వాత నాతో అన్నారు, నాకు ఇట్లా డైరెక్ట్ ఇవ్వకూడదంట మేడం అపాయింట్మెంట్ ఆర్డర్, ఎంఈఓ దగ్గర నుంచి రావాలి అని అన్నారు. ఎంఈఓ మేడం దగ్గర నుంచి రావాలని అంటే నన్నేం చేయమంటారు సార్, మీరు తీసేసుకున్నారు కదా అపాయింట్మెంట్ ఆర్డర్ అని అంటే, తీసుకెళ్ళిపోండి, ఇది తీసుకెళ్ళిపోయి నాకు ఎంఈఓ దగ్గర నుంచి వచ్చినట్టు చేయండి అన్నారు. వెంటనే నేను కృష్ణమూర్తి గారు అంటే ఏడీ గారికి, అవుట్సోర్సింగ్ ఏడీ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది సార్. సార్ నాకు ఇట్లా ఎంఈఓ దగ్గర నుంచి రావాలని అంటున్నారు అని అంటే ఆయన మరి 2 days జాప్యం చేశారు సార్. తర్వాత ఎవరితో మాట్లాడుకున్నారో ఏమో నాకైతే తెలియదు సార్. అది అక్కడ గర్ల్స్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు అటాచ్మెంట్గా ఉన్నారు. అప్పుడు ఆవిడ పెట్టనన్నారు, లేకపోతే ఏంటో నాకైతే తెలియదు సార్. ఒక 10 days దాన్ని అట్లే పొడిగించుకుంటూ ఇప్పుడు ఆఫ్టర్నూన్, సాయంత్రము, మధ్యాహ్నము ఇట్లా చేసుకుంటూ ఉన్నారు సార్. నేను రోజు వెళ్ళడము, వాళ్ళకి నేను అటెండెన్స్ అంటే నేను వాట్సాప్ ద్వారా నేను ఫేస్ని పెట్టడము, అక్కడున్న లొకేషన్ షేర్ చేయడము, ఇలా చేస్తున్నాను సార్. తర్వాత ఇప్పుడు ప్రభావతి మేడం గారు వచ్చారు. ప్రభావతి మేడం గారు వచ్చిన తర్వాత ఆవిడ సంతకం కూడా చేపించిన తర్వాత నేను వెళ్ళి హెడ్ మాస్టర్ గారికి ఇస్తే తీసుకున్నారు సార్. ఆయన దగ్గర కూడా ఇప్పుడు ఉంది ఒకటి అపాయింట్మెంట్ ఆర్డర్, ఆయన తీసుకున్నారు, ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ 2 days 3 days తర్వాత ఇది కాదంటమ్మా, ఇది ఫేక్ అంట, ఇలా కాదంట, డిఓ దగ్గర నుంచి రావాలి అని అన్నారు. సార్ ఇదేంటి సార్ రోజుకొకటి చెప్తున్నారు, ఒకేసారి మీరు ఆ డిఓ దగ్గర నుంచి రావాలని మీరు ఆ రోజే చెప్పుంటే బాగుండేది కదా సార్, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు నేను ఇటు స్కూల్కి రాలేక, మీకు సమాధానం చెప్పలేక నేను అమౌంట్ ఇచ్చుకున్నాను, నాకెందుకు సార్ ఇది అని ఆయన అడిగాను. ఏమో మేడం నాకు తెలియదు, ఏమో మేడం అనే తప్ప ఇంకా నాకు ఇంకేం చెప్పట్లేదు సార్. ఆయన డిఓ దగ్గర నుంచి ఇది ఫేక్ లెటర్ మేడం. సరే, మీకు అసలు నెల జీతం ఎంత ఇస్తారని చెప్పారు? ఏ కమిట్మెంట్ ఇస్తే మీరు ముందుకు వచ్చి వాళ్ళకి డబ్బులు కట్టారు? సార్ నాకు మొత్తం 35,200 రూపాయలు పడుతుందని చెప్పారు సార్. ఫస్ట్ శాలరీ అయితే నాకు 21,000 క్రెడిట్ అయింది సార్. ఎప్పుడు ఈ ఎంఈఓ మేడంతో సైన్ పెట్టించిన సాయంత్రానికి 21,000 అయ్యింది సార్. ఇదేంటండి నాకు 21,000 అయ్యింది, అది కూడా ఏంటి 5,000 అని నిమిషానికి 5,000 పడ్డాయి, ఒకేసారి కూడా క్రెడిట్ అవ్వలేదు సార్ అమౌంట్. నాకు ఇంకా అక్కడి నుంచి డౌట్ వచ్చేసింది. ఏదైనా శాలరీ నేను వాలంటీర్గా కూడా చేశాను సార్.
నేను వాలంటీర్గా కూడా చేశాను. నాకు పడింది ట్రెజరీ నుంచి పడింది. అది ఒకేసారి అమౌంట్ అనేది పడుతుంది. ఎక్కడైనా కానీ అట్లా పడుతుంది కదా, ఇదేంటి నాకు ఇట్లాగా వేయడం, ఇట్లా ఎందుకు వేశారు అని అడిగాను. అడిగితే ఫస్ట్లో అంతే కట్ అవుతుంది, అలానే పడుతుంది, 1 or 2 months అలానే పడుతుంది, తర్వాత నుంచి మీకు పిఎఫ్ అయ్యింది కటింగ్ అయిపోయినాక ఇప్పుడు మరి నాకెందుకు మరి 32,500 ఎందుకు వేయలేదని అడిగాను సార్. అంటే ఈ పిఎఫ్ కార్డుకి ఏదో మీ హెల్త్కి కార్డు వస్తుంది, దానికి ఒక 6,000 ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని వేశారు మీకు అని చెప్పారు సార్. ఓకే, అంటే ఇప్పుడు మీకు వచ్చిన అమౌంట్ ఏదైనా గవర్నమెంట్ అకౌంట్ నుంచి వచ్చిందా, ఏదైనా ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిందా? నాకు గవర్నమెంట్ నుంచి అయితే కాదు సార్, అది ఒక పర్సన్ అకౌంట్ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయిందని అర్థమైంది సార్. అయితే ఇప్పుడు మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా చూసిన తర్వాత మీరు మోసపోయామని తెలుసారు, 100% ఎవరికైనా కంప్లైంట్ చేశారా, ఏంటి మీ పరిస్థితి? లేదు సార్, ఇంతవరకు ఇంకా ఏం కంప్లైంట్ చేయలేదు. నేను ఇట్లా డిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సార్ని ఒక్కసారి, అంటే నేను డిఓ గారిని కలవలేదు సార్, డిఓ గారు మంగళగిరి వెళ్ళారు అని చెప్తున్నారు. సో నేను ఆయన్ని కలవలేకపోయాను సార్. కింద ఉన్నటువంటి చిన్న అధికారి గారిని కలిసి నేను చూపించాను సార్, నా పొజిషన్ ఇది అని చెప్పాను సార్. అతను మొత్తం చూసి అమ్మా ఇది ఫేక్ ఆర్డర్ అని చెప్పారు. ఆ తర్వాత ఇట్లా అయితే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారు, ఇలా రాష్ట్రంలో జిల్లాలో ఎంతో మందిని మోసం చేసి ఉండొచ్చు, అంటే మొత్తానికి ఈ యొక్క ఫ్రాడ్ చేసే వ్యక్తుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మీరు ఏం కోరుతున్నారు? సార్ ఇప్పుడు ఇది చాలా దారుణమైన సిచ్యువేషనే సార్. ఎందుకంటే నిరుద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి మమ్మల్ని ఇంత అన్యాయం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. మేము ఎట్లయితే ఎంత బాధతో అసలు ఎంత కష్టంగా కట్టాం సార్. ఇది ఇక్కడ కూడా దీంట్లో కూడా ఫేక్ ఉందని అంటే ఇంకా మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే, ఇది ఇట్లా ఫ్రాడ్ చేసిన వాళ్ళు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, డబ్బులు తీసుకున్నారు, ఒకవైపు అటు పోలీసులను ఆశ్రయించవచ్చు, ఇటు ఉన్నతాధికారులను కలెక్టర్ గారిని కలవచ్చు, మీరు ఎటువైపు వెళ్ళబోతున్నారు? నేను కలెక్టర్ గారినే కలుస్తాను సార్. ఫస్ట్ కలెక్టర్ గారినే కలిసి మాట్లాడతాను సార్. ఇప్పుడు ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఈ ముగ్గురు ఎవరైతే కృష్ణమూర్తి, సుభాష్ అండ్ నాయుడు అనే వ్యక్తులు ఏం చెప్తున్నారు? మీ మీద ఏమైనా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం జరిగిందా, ఇంకేం జరిగింది? ఏం లేదు సార్, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. నేను ఇట్లా వాయిస్ ఇస్తానని చెప్పినా కూడా మీ ఇష్టం, ఇంకా మేమైతే ఇస్తామని అంటున్నారు, కానీ అది ఎంతవరకు ఇస్తారనేది నాకైతే లేదు సార్. ఇలా అన్నా ఏదన్నా ఆశ్రయిస్తే ఏదన్నా న్యాయం జరుగుతుందేమోనని నేను ఇలా మాట్లాడడం జరుగుతుంది సార్. అయితే ఫైనల్గా మీరు ఏం న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సార్? నాకు ఏదన్నా ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది, నా అమౌంట్ నాకు వెనక్కి రిటర్న్ చేస్తే బాగుంటుంది, కానీ ఇట్లాంటి ఫ్రాడ్స్ జరగకుండా చూసుకోవాలి సార్. యాక్చువల్లీ అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ కూడా జరుగుతుంది సార్. రైట్, ఇది మొత్తంగా కూడా ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ నిరుద్యోగం అన్న ఒక భయంకరమైన అంశం నుంచి బయటపడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, తను ఒక స్వయం ప్రతిపత్తి పొందాలి అన్న ఒక ఆశతోటి ఏదైతే మోసపరులు చేసినటువంటి మాటలు నమ్మి తాను ఈ యొక్క వీళ్ళ బురిలో పడ్డాను కాబట్టి నాకు న్యాయం చేయండి, నేను ఉన్నతాధికారులను కూడా సంప్రదించి న్యాయం కోరుతానని చెప్పి బాధితురాలు పింకీ చెప్తున్న పరిస్థితి ఉంది. విద్యాశాఖలో పింకీ అనే నిరుద్యోగ యువతిని కొంతమంది ముఠా మోసం చేసిన ఉదంతం నేపథ్యంలో అసలు పింకీ అనే ఒక నిరుద్యోగ యువతిని వారు ఏ విధంగా మోసం చేశారో, అయితే ఆమెను జోహరాపురం దగ్గర ఉన్నటువంటి ఇందిరమ్మ గృహాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఆమె టీచర్ ఉద్యోగం జాయిన్ చేసుకున్న హెడ్ మాస్టర్ ఏమంటున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెడ్ మాస్టర్ గారు, అసలు చెప్పండి, అసలు మీకు ఆ పింకీ అనే మహిళ మీ స్కూల్లోకి ఎలా ప్రవేశించింది, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? సార్, కృష్ణమూర్తి అనేటువంటి ఒక అతను, నేను స్టేట్ సెక్రటేరియట్లో సర్వశిక్ష అభియాన్లో అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను, మీ స్కూల్కి ఒక గెస్ట్ టీచర్ని ఇస్తాము, ఒక 3 నెలలు చేయించుకోండి అంటే, మాకు కొంత టీచర్ల కొరత ఉన్నందువల్ల కొద్ది రోజులు వర్క్ చేస్తాయి స్కూల్లో అనే ఉద్దేశంతో చేర్చుకోవడం జరిగింది. చేర్చుకున్న తర్వాత ఇది కరెక్ట్ లేదు అన్నటువంటి ప్రాసెస్ మన దృష్టికి వచ్చి తెలుసుకున్న తర్వాత, మీరు ఎంఈఓ దగ్గర నుంచి, మాకు డీడీఓ ఎంఈఓ కాబట్టి మీరు ఎంఈఓ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటే తప్ప మేము ఇక్కడ పెట్టుకోలేము అని చెప్పినాము. అప్పటి నుంచి ఆమె అన్అఫీషియల్గానే ఉండింది. తర్వాత వాళ్ళు ట్రై చేసి దాదాపు 1 month తర్వాత లెటర్ పైన సైన్ చేసుకొని, ఈమె పర్సనల్ లెటర్ పైన కూడా సంతకం చేసుకుని వచ్చినారు. మా దగ్గర ఉంచుకున్నాం, అంటే ఆ లెటర్స్ మేము ఉంచుకొని వెంటనే మీ ఆదేశాల ప్రకారం మేము చేర్చుకున్నాము స్కూల్లో అని చెప్పేసి మళ్ళీ ఒక లెటర్ కూడా ఎంఈ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత దీనిపైన కూడా డౌట్ వచ్చి
మళ్ళీ మేము డిఓ సార్ని కలవడానికి వెళ్తే డిఓ సార్ అందుబాటులో లేని కారణంగా ఏడీ సార్ నన్ను కలిసి చెప్తే ఏడీ సార్ గారు ఇది అసలుకి చాలా కరెక్ట్ కాదు, ఫేకు, వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళని స్కూల్ నుంచి బయటకు పంపించేసేయండి, అలా వాళ్ళు వెళ్ళని పక్షంలో మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదే రోజు మధ్యాహ్నమే వెంటనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పినాం. అప్పటి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా తర్వాత ఏం రాలేదు సార్. అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆమెను చేర్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె ఎప్పుడైతే సిఎంఎఫ్ఎస్ నెంబర్ ఏమని అడిగిన తర్వాత మాత్రమే మీరు ఎంఈఓ లెటర్ తీసుకురమ్మని చెప్పారు. అయితే అసలు జాయిన్ అయిన తర్వాత ఎంఈఓకి కానీ డిఈఓకి కానీ డిఓ కార్యాలయానికి కానీ మీరు తెలియజేశారా? అదేం లేదు సార్. ఇప్పుడు వచ్చిన వెంటనే మేము ఇది మెగా పేరెంట్ మీటింగ్ ఉండింది. ఆ మెగా పేరెంట్ మీటింగ్కి సాక్షి విట్నెస్గా కానీ లేదంటే గెస్ట్గా కానీ ఆయన పేరు పెడదామనే ఉద్దేశంతో, ఆయన ఆఫీసర్ కదా, ఆయన పేరు పెట్టుకుందాం గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పినారు సార్. అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ పేరు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి గెస్ట్ టీచర్, వాళ్ళకైతే పరిచయం ఉంటుంది కదా, మనకి పరిచయం లేదు, ఆమెని మేడం ఇట్లా సార్ది ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు, ఎక్కడ ఆయన డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా, దాంట్లో మేము అప్లోడ్ చేస్తాం సెల్లో అని అడగడం జరిగింది. అప్పుడు ఆమె నాకు దగ్గరికి ఏం తెలియదు సార్, నాకు ఆయన తెలియదు అంటే, అప్పుడు మీరు మరి ఎట్లా వచ్చినారు మేడం ఇక్కడికంటే, మా సార్ వాళ్ళ ఫ్రెండు, ఆ కృష్ణమూర్తికి ఫ్రెండు, అట్లా మేము ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పింది సార్. అయితే మీరు ఎంఈఓ గారికి లెటర్ తీసుకురండి అని చెప్పి ఆమెను బయటికి పంపించిన నేపథ్యంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి మిమ్మల్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటూ మిమ్మల్ని అమ్మనాబూతులు, మిమ్మల్ని డిఈఓ గారిని అందరి మీద పరిశుద్ధ పదాలతో మాట్లాడుతున్నా కూడా మీరు ఆ ప్రైవేట్ వ్యక్తి మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఓకే సార్, మేము అతను నిజంగానే స్టేట్ సెక్రటరియట్లో పనిచేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఉన్న కారణంగా ఆయన నేను తీసుకొస్తా మీకెందుకు, నేను ఆర్డర్ తెచ్చిచ్చినా కదా మీకు, అది మీరు ఉంది కదా మీ దగ్గర, మీరు దాన్ని బేస్ చేసుకుని ఉండండి, నేను మీకు ఎంఈఓతో కావాలి కదా, నీకు ఎంఈఓ తీసుకొచ్చిస్తా అని చెప్పడం జరిగింది సార్. దాంతో మీరు ఆ ఎంఈఓ దగ్గర నుంచి తీసుకొస్తే తప్ప నేను పెట్టుకోను, అసలు సంతకం కూడా పెట్టి ఇవ్వను, మీకు డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వను, ఏమి ఇవ్వను అని చెప్పేసినాను సార్. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం, ఈ యొక్క జియో ట్యాగింగ్ చేసుకుంటూ ఎవరైతే కృష్ణమూర్తి గారికి ఆమె అటెండెన్స్ పంపించడం ఎవ్రీడే జరిగింది కదా, మీ దగ్గర రిజిస్టర్ పెట్టి మీరు సంతకాలు చేయించుకున్నారు, ఆ రిజిస్టర్ ఎక్కడ ఉంది, ఆ అటెండెన్స్ ఎక్కడ పెట్టారు? ఆ రిజిస్టర్ జస్ట్ 1 వీక్ అట్లా చేయించుకున్నాం, కానీ తర్వాత వెంటనే అది ఫ్రాడ్ అని తెలిసిన వెంటనే, అది కరెక్ట్ లేదని తెలిసిన వెంటనే రిజిస్టర్ తీసేసి, మీకు మేడం మేము రిజిస్టర్లో సంతకం కూడా పెట్టించుకోవడం లేదు, మీకు డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్ట్ లేదు కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పినాం సార్. చెప్తే అతను ఫోన్ చేసి కృష్ణమూర్తి సార్, నేను నీకెందుకు ఎంఈఓ దగ్గర నుంచి మీకు తెచ్చిస్తాము కాబట్టి మీరు అన్అఫీషియల్గా చేయించుకోండి వర్క్, మేము ఎంఈఓ ఆప్షన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది కాబట్టి మేము తెచ్చిస్తామని చెప్పినారు సార్. మరి ఇంత జరిగిన తర్వాత వాళ్ళు లెటర్ తెచ్చే లోపల మీరు ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టికి కానీ లేదా డిఈఓ దృష్టికి కానీ తీసుకెళ్లారు? అది తీసుకెళ్ళలేదు సార్. ఎంఈఓ దృష్టికి అంటే మీరు వారి లెటర్ తీసుకురావడానికి ఎంఈఓ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఎంఈఓ దగ్గర నుంచి వస్తే మీరు కంటిన్యూ అవుతారు, లేకుంటే వెళ్ళిపోవాల్సిందే మేడం అని చెప్పినాము. తిరిగి ఎంఈఓ దగ్గర నుంచి లెటర్ తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చిన తర్వాత అదే రోజే వాళ్ళకి పోయి మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేసినాము, ఇట్లా మీ దగ్గర నుంచి వచ్చిన కారణంగా మేము పెట్టుకుంటున్నాం అని చెప్పేసి. తర్వాత మళ్ళీ వెంటనే కొంచెం డౌట్ వచ్చి సరే ఎంఈఓ కూడా కరెక్ట్గా దీనిపైన ఐడియా ఉందో లేదో అని చెప్పేసి డిఓ ఆప్షన్కి వెళ్ళినాము. డిఓ సార్ లేని కారణంగా ఏడీ సార్ గారు కలిసి చెప్తే ఏడీ సార్ గారు క్లియర్గా ఇది ఫ్రాడు, ఇది కరెక్ట్ లేదు కాబట్టి మీరు వెంటనే పంపించేసేయండి, వాళ్ళు వెళ్ళని పక్షంలో వెంటనే పోయి స్టేషన్లో కేసు బుక్ చేయండి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆమెకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఆమె వెంటనే వెళ్ళిపోయింది. తర్వాత మాకు కేసు బుక్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. అపరిచిత వ్యక్తులు వస్తారు, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, ఇంకొక అపరిచిత వ్యక్తితో మీరు విధులు నిర్వహించుకుంటారు. ఇదంతా కూడా ఒక హెడ్ మాస్టర్గా ప్రభుత్వ పాఠశాలలో కస్టోడియన్గా ఉండాల్సిన మీరు మీ సొంత ఆస్తిలాగా, మీ ఇంట్లో వ్యవహారంలాగా మీరు అలా అనుమతించడము, వాళ్ళు వెళ్ళిపోతే వదిలేయడం అన్నది మీ ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? ఇది ప్రభుత్వ శాఖనా లేకపోతే మీ ప్రైవేట్ కంపెనీ అని మీరు భావిస్తున్నారా అన్నది హెడ్ మాస్టర్గా మీ మీద బయట వస్తున్నటువంటి ఆరోపణలు. దీనికి ఏం ఆన్సర్ చెప్తారు సార్? దీనికి మనకు కొంచెం ఐడియా లేకపోవడం వల్ల, అంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల స్కూల్లో పిల్లలకి అంటే యూజ్ అవుతుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశం తప్ప దీంట్లో ఎలాంటి దాపరికం కానీ ఎలాంటి మోసం కానీ ఏం లేదు సార్. పిల్లలకు ఉపయోగపడతారు, టీచర్లు తక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది సార్. అయితే ఇప్పుడు ఫైనల్గా ఇంతవరకు వచ్చింది, మీడియాలో వచ్చింది, మేము ఐ న్యూస్ దీన్ని బ్రేక్ చేయడం జరిగింది, దీంతో మొత్తం డొంక కదులుతోంది. అయితే ఇప్పటికైనా ప్రైవేటు వ్యక్తుల మీద
మీరు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇది మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ సార్. ఇట్లాంటివి ఫ్యూచర్లో మా వరకు అయితే ఇట్లాంటి ఫ్యూచర్లు ఎప్పటికీ కూడా జరగకుండా మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం సార్. అంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే మీరు మిమ్మల్ని ఇట్లా ఫ్రాడల్స్ని మీరు వదిలేయబోతున్నారా? అంటే మేము ఏమన్నా కూడా డిఓ సార్ దృష్టికి తీసుకెళ్తాం సార్. కావాలంటే మళ్ళీ ఒకసారి డిఓ సార్ దృష్టికి తీసుకెళ్తాం సార్. చూసుకున్నట్లయితే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం తప్ప ఈ యొక్క ఏదైతే అపరిచిత వ్యక్తులు ఫ్రాడ్ నేచర్తో అమాయకులను బలి చేస్తున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని మాత్రం గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో ఈ యొక్క హెడ్ మాస్టర్ ఉన్న పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా కూడా ఈ వ్యవహారంలో హెడ్ మాస్టర్ పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు అనేక సందేహాలను లేవనెత్తుతున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఇదే అంశం మీద డిఓ కార్యాలయంలోని ఉన్నతాధికారులను డిఓను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమార్కులు తిష్టవేసి నిరుద్యోగ యువతను పక్కదారి పట్టిస్తూ వారి నుంచి లక్షలు కొట్టేస్తున్నారన్న అంశం ఐ న్యూస్లో ప్రసారమైన నేపథ్యంలో దీని మీద విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించి ఒక అయితే స్కూల్కు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఏ విధంగా ఆ స్కూల్లో ఒక అనాథరైజ్డ్ పర్సన్ని టీచింగ్ స్టాఫ్గా అలో చేశాడు అన్న అంశాల మీద మాట్లాడడానికి కర్నూలు డిఓ ఆఫీస్లో పనిచేసినటువంటి ఏడి ఖాన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క ఏదైతే ముఠా డ్రైవ్ చేస్తోందో అనాథరైజ్డ్గా మీ పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఇంపోజ్ చేస్తున్న పరిస్థితి, అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు వారిని ఎంటర్టైన్ చేస్తున్న పరిస్థితి మీ దృష్టికి వచ్చిందా? అసలు ఏం జరిగింది? సార్, నాకు ఒక వారం 10 రోజుల క్రిందట హెడ్ మాస్టర్ గారు వచ్చినారు సార్, మల్లేష్ గారు వచ్చి సార్ ఇక్కడ ఒక ఆర్డర్ కాపీ చూపించినారు. అందులో స్టాంప్ ఉంది, డిఓ ఏపీసీ సమగ్ర శిక్ష కర్నూలు అని ఉంది. ఒక బై నేమ్ పింకీ అన్న పేరుతో 35,000 నెలసరి జీతం కింద ప్రైమరీ టీచర్గా అపాయింట్ చేస్తూ అని ఉంది సార్. మరి ఆమె వచ్చి జాయిన్ అయినారు, జాయిన్ చేయించుకున్నాను. మరి దీని గురించి అని ఆయన దృష్టికి తీసుకుని వస్తే నేను దాని మీద ఎంఈఓ గారి సంతకం కూడా ఉంది సార్, అటెస్ట్ చేసినారు కాబట్టి నేను జాయిన్ చేసుకున్నానని చెప్తే నేను చూసి ఈ విధంగా మాది డిఓ ఆఫీస్ అయినా అది సమగ్ర శిక్ష నుంచి వచ్చిన ఆర్డరు అయినా సమగ్ర శిక్షలో ఇచ్చినారో లేదో తెలియదు, కానీ అలాంటి స్కీమ్స్ ఉన్నాయో కూడా మాకు తెలియదు. అయినా ఇలాంటివి డిఓ దృష్టికి తీసుకొని రావాలి. మీరు అసలు క్లాస్ రూమ్లోకి వితౌట్ ద నోటీస్ సమగ్ర శిక్ష వాళ్ళు ఇచ్చిన డిఓ గారి దృష్టికి తీసుకొని రావాలి. ఇలాంటివి మీరు ఎట్లా అలౌ చేస్తారు? మా నుంచి ఏమన్నా జాయినింగ్ చేసుకోమని మీకు వచ్చిందా? రాలేదు కాబట్టి మీరు అలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయకూడదు. దాంట్లో ఫ్రాడ్ కూడా ఉండొచ్చు. మరి వాళ్ళు ఎట్లా వచ్చినారు, మీరు ఎట్లా అలౌ చేసినారు? ఇప్పుడు కూడా ఎక్కడున్నారంటే అలౌ చేసినాం సార్ అంటే వెంటనే వాళ్ళని అలౌ చేయొద్దండి. ఒకవేళ మేము ఆర్డర్ తీసుకొని వచ్చినాం సార్, వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు మేము అఫీషియల్గానే ఆర్డర్ తీసుకొని వచ్చినామని చెప్తున్నారు సార్ అంటే, వాళ్ళు అఫీషియల్గా తీసుకొని వచ్చినారని చెప్తుంటే మీరు వెంటనే ఆమె మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మాకు దాని మీద రిపోర్ట్ ఇవ్వండి, మేము దాని మీద తగిన చర్య తీసుకుంటాము అని కూడా హెచ్చరించడం జరిగింది. స్కూల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి ఆమె ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. ఇది జూలై నెలాఖరులో జరిగిన పరిస్థితి. అంటే ఇప్పటికి దాదాపుగా 2 నెలల నుంచి వ్యవహారం జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రధానోపాధ్యాయుడి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? జనరల్గా విద్యాశాఖలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి? అతను ఫోటోలు దిగిన సంగతి, అటెండెన్స్ పెట్టిన సంగతి, ఇన్ని రోజుల నుంచి క్లాస్లో అలౌ చేసిన సంగతి మాత్రం నాకు చెప్పలేదు. కానీ రీసెంట్గా జరిగినట్టు నాకు తీసుకొని వచ్చినారు. మీరు వెంటనే ఎట్లా అలౌ చేస్తారు? మీరు నాకు నివేదిక కూడా ఇవ్వండి. డిఓ గారు కూడా అవైలబుల్ లేరు, డిఓ గారు నోటీస్ తీసుకొని పోతాము, మీరు వెంటనే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయండి అని చెప్తే, లేదు సార్ మేము పోయి చెప్తాము, వాళ్ళు వెళ్ళిపోతే లేకపోతే మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము, నివేదిక ఇస్తామని చెప్పినారు సార్. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎంటర్టైన్ చేసినారన్నది కూడా మాకు ఆ రోజుకు తెలియదు. ఈ రోజు వరకు ఆ రోజు నుంచి మళ్ళీ తను మా దగ్గరికి రాలేదు, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు. అలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏ రోజు వచ్చింది, ఎప్పుడు ఆయన జాయిన్ చేసుకున్నాడు అన్న వివరాలన్నీ ఉన్నాయి, అటెండెన్స్ తీసుకున్నాడు. అసలు ఇలాంటి ప్రాక్టీస్ను ఎంటర్టైన్ చేసిన హెడ్ మాస్టర్ని విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఏ విధమైన చర్యలు ఉంటాయి? ఇప్పుడు సమగ్రమైన రిపోర్టు వెరిఫై చేయించి డిఓ గారి నోటీస్కి ఇప్పుడైనా కానీ తీసుకొని పోయి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించి ఆయన ఎంటర్టైన్ చేసినాడు వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద హైయర్ అథారిటీస్, ఓన్లీ ఆన్ ద బేసింగ్ ఆన్ ద ఆర్డర్ కాపీ అటెస్టెడ్ బై ఎంఈఓ
అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆయన రికార్డ్స్ మెయింటైన్ చేసినారు, వాళ్ళని ఎంటర్టైన్ చేసినారు అని చెప్తే ఏపీసీసీఎస్ రూల్స్ ప్రకారము చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏ విధమైన నివేదిక తీసుకుంటారు? మీకు డాక్యుమెంటేషన్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఫ్రాడ్ చేసిన ముఠా సభ్యులు వచ్చి మీకు రిపోర్ట్స్ ఇవ్వాలా, లేకపోతే ఎంఈఓ ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేశాడో దాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి తప్పించుకుంటున్న హెడ్ మాస్టరే మీకు డాక్యుమెంట్స్ ఇవ్వాలా? బెడ్ రిటర్న్లో ఉన్నటువంటి ఒక ఎంఈఓ సంతకం చేసి ఆథరైజ్ చేసిన ఎంఈఓ మీకు రిపోర్ట్ ఇవ్వాలా? ఎవరు రిపోర్ట్ ఇవ్వాలి మీకు? ఇంకా డిఓ గారి దృష్టికి తీసుకొని పోతాం సార్. అది ఆ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా డిప్యూటీఓస్ వాళ్ళను అపాయింట్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తాం. అంటే మీరు దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నాడో డే 1 జూలై నెలలో ఆ ఎంటర్టైన్ చేసిన రోజు నుంచి సమస్య మొదలైన తర్వాత మీ దృష్టికి వచ్చిందని ఆయననే చెప్తున్నాడు. నేను యాక్సెప్ట్ చేశాను సార్, నా పొరపాటు అయిందని మీ హెడ్ మాస్టరే చెప్తున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు అలాంటి ప్రాక్టీస్ చేసిన హెడ్ మాస్టర్ మీద ఏం చర్యలు ఉంటాయి? జనరల్గా చెప్పండి. డిఓ దృష్టికి వెళ్ళడం, పైకి వెళ్ళడం అనే తర్వాత అసలు ఏం చర్యలు ఉంటాయి? ఇంకా డిసిప్లినరీ యాక్షన్ సస్పెన్షన్, వెంటనే సస్పెన్షన్ చేయడం జరుగుతుంది సార్. ఇంకా డెసిషన్ తీసుకునేది డిఓ లెవెల్లో తీసుకుంటారు కాబట్టి నాకు ఆ రోజు దృష్టిలోకి వచ్చింది. నేను మాత్రం వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మాకు రిపోర్ట్ చేయమని చెప్పినాను. ఆయన చేయలేదు, మళ్ళీ మా నోటీస్కి రాలేదు. అంతవరకే తెలుసు సార్. సమగ్ర శిక్ష వాళ్ళు ఇచ్చినది, అది డిఓ నోటీస్కి మాత్రం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను మళ్ళీ డిఓ గారి దృష్టికి తీసుకొని పోతాను. వెంటనే ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారో దాని మీద. అంతేగాని హెచ్ఎంని సమర్థించడం అంటూ ఏముండదు సార్. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. రైట్ సార్. అయితే డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ హెచ్ఎం మీ అండర్లో ఉంటాడో అది మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడైతే ఎవరైతే ఈ ఫ్రాడల్స్కు పాల్పడ్డారో క్షేత్రస్థాయిలో ముఠాలుగా ఏర్పడి నిరుద్యోగుల్ని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారో, ఈ ఫలానా పర్సన్స్ మోసం చేశారనేది ఇప్పుడు తేటతెల్లంగా తెలుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ నుంచి వారి మీద ఏమైనా కేసులు నమోదు చేయడం కానీ, ఈ దృష్టిని కలెక్టర్ దృష్టికి కానీ, పై అధికారులకు తీసుకెళ్లడం కానీ ఏమైనా జరిగే అవకాశం ఉందా? కేసులు పెట్టడం వల్ల మంచి జరుగుతుందంటారా లేదా? ఖచ్చితంగా సార్. ఇది ఇంతటితో ఆగకుండా ఇలాంటివి ఇంకా మన జిల్లాలో ఎక్కడైనా ఆర్డర్స్ ఇచ్చినారా, ఖచ్చితంగా ఇలాంటి ఏమన్నా వేరే స్కూల్స్లలో ఏమన్నా ఇలాంటి టీచర్స్ ఏమన్నా ప్రివేలింగ్ ఉన్నారా అన్నది సమగ్రంగా విచారించి ఇప్పుడు ఉన్న వాటిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని డిఓ స్థాయిలో దీని మీద ఆయన నోటీస్ తీసుకొని పోయి ఆయన తర్వాత ఏం చర్య తీసుకోగలరో ఆయన చెప్పగలరు. దాని మీద ఖచ్చితంగా పై అధికారుల వరకు ఈ విషయం తీసుకొని పోయి ఏ లెవెల్లో ఈ ఫ్రాడ్ జరుగుతుందన్నది మేము ఖచ్చితంగా దాని గురించి విచారించి ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను సార్. ఇది మొత్తంగా చూసుకుంటే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి నిర్లిప్తత అన్నది మొత్తంగా కూడా అక్రమార్కులకు అవకాశంగా మారుతుంది. పూర్తి స్థాయిలో కూడా ముఠాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా, అంటే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే పాఠశాలల్లో వేకెన్సీస్ అంటే అవసరానికి మించి తక్కువ సిబ్బంది ఉంటారో అక్కడ టార్గెట్ చేసుకొని వారి వద్ద ఈ యొక్క టీచర్లను అంటే ప్రైవేట్ వ్యక్తులను అక్కడ వాళ్ళు ఇంపోజ్ చేస్తూ వాళ్ళ నుంచి లక్షలు గడిస్తున్న పరిస్థితి ఉందని చెప్పి విద్యాశాఖ అధికారుల దృష్టి కూడా వచ్చింది. అయితే దాన్ని వాళ్ళు ఎస్కలేట్ చేయడంలో, చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లుగా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో కూడా హెచ్ఎం బాధ్యుడిని చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఎవరైతే ముఠా ఉన్నారో వారి మీద కూడా విద్యాశాఖ కేసులు నమోదు చేస్తుందో లేదా అన్నది అయితే తెలియాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు వ్యక్తులు కొనసాగిస్తున్న దందాకు ఏదైతే విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా ఊతమిస్తున్నట్లుగా వారి చర్యలు ఉన్న నేపథ్యంలో అసలు విద్యాశాఖ ఈ అంశం మీద స్పందిస్తుందా? ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా క్రిమినల్ చర్యలకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఫోర్జరీ సంతకాలతో ముందుకు వచ్చినటువంటి అభ్యర్థుల మీద లేదా ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడిపినటువంటి వారి మీద చర్యలు ఉంటాయా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా నిలబడుతోంది. ఏదైతే ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం దగ్గర నుంచి ఎంఈఓ దగ్గర నుంచి ఏడీ తర్వాత డిఈఓ ఇలా అంచెలంచెలుగా కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు మొత్తం నిర్లిప్త వైఖరిని వ్యవహరిస్తున్న తీరు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో బట్టబయలైన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ఏదైతే నిందితులుగా మనం చెప్పుకుంటున్నటువంటి ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆర్థిక నేరాలకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తూ ఉద్యోగాల పేరుతో వారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వారి మీద విద్యాశాఖ క్రిమినల్ కేసులకు సిద్ధమవుతుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. బాధితులను ఆదుకుంటారా, అక్రమార్కులకు కొమ్ము కాస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనప్పటికీ ఇలా ముఠాల చేతిలో మోసపోయినటువంటి అభ్యర్థులు ఎవరైనా, నిరుద్యోగులు, అమాయకులు ఎవరైనా ఉన్నట్లయితే ఐ న్యూస్ను సంప్రదిస్తే వారికి మేము అండగా నిలబడతామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి తరుణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.